డిప్లొమాటిక్ స్టాండ్ కనుక క్లియర్ కనుక ఉండి ఉంటే నేచురల్ గా మనకు అనేది ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో మనం అచీవ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏమనంటే పాకిస్తాన్ ఈ స్టేజ్ లో చాలా వీక్ అయిపోవటం ఉంది, పొలిటికల్ గా వీక్ అయిపోయింది, ఎకనామికల్ గా వీక్ అయిపోయింది. ఈ అలజడులు కనుక ఎక్కువైపోయి రైట్ అంబాసిడర్ గారు ఒకసారి గిరిధర్ గారు మనకి సెప్టెంబర్ 2025లో యునైటెడ్ స్టేట్స్ అలాంగ్ విత్ యూకే అండ్ ఫ్రాన్స్ వీళ్ళ దగ్గరకు ఒక ప్రపోజల్ వస్తుంది. అంటే యునైటెడ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పెట్టారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని దానికి అనుబంధంగా పనిచేస్తున్న మజీద్ బ్రిగేడ్ని టెర్రరిస్ట్ ఎంటిటీగా గుర్తించాలని చైనా పాకిస్తాన్ అడిగితే యుఎస్ యూకే ఫ్రాన్సు దాన్ని టర్న్ డౌన్ చేశారు. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బలూచీలకి వ్యతిరేకంగా ప్రపంచ పోలీస్ పనిచేస్తాడా, బలూచీలకు అనుకూలంగా ఉంటాడా, న్యూట్రల్గా ఉంటాడా, లేకపోతే ఆల్రెడీ పీకల్లోతు మునిగిపోయి ఉన్నాడు కదా ఇరాన్ వార్ తర్వాత, లోకల్గా ఆయనకు వస్తున్న రెసిస్టెన్స్ దాని మీద ఫోకస్ పెడతాడా? ఎందుకంటే అమెరికా రోల్ని కూడా మనం ఇక్కడ తీసిపారేయలేం. అంటే చేసినా చేయకపోయినా ఏనుగు సచ్చినా బతికినా ఒకటే అన్నట్టు, వాడు చేసినా చేయకపోయినా వాడేం చేయబోతాడు అనే దాని మీద అయితే స్పెక్యులేషన్స్, అబ్జర్వేషన్స్ చాలా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బిఎల్ఏని టెర్రరిస్ట్ ఎంటిటీగా అయితే మేము గుర్తించాం, ఆ రోజు 3 దేశాలు చెప్పాయి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో. ఈ రోజు ఏమన్నా గుర్తించే అవకాశం ఉందా? అంటే ఇది అమెరికా యొక్క హిపోక్రసీ ఒకటి చూడాలి. యునైటెడ్ నేషన్స్ లో దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయలేదు, కానీ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాళ్ళ ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఉందో వాళ్ళు దీన్ని టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేసింది. ఓకే, సో అందుకని ఇది ఆ యాంగిల్ చూడాలి. రెండవది చాలా కీలకమైనది ఏంటంటే బలూచిస్తాన్ అమెరికాకి ఎటువంటి అవసరం ఉంది, బలూచిస్తాన్ వల్ల అమెరికాకి ఏం లాభం అది చూసుకుంటుంది అమెరికా ఎప్పుడైనా. ఎందుకు కావాలి? ఇక్కడ బేసులు కావాలి, ఎయిర్ బేసులు కావాలి, అక్కడ ఉన్నటువంటి వనరులు కావాలి. దాంతో వాళ్ళు ఇరాన్ మీద కన్నేయచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ని మేనేజ్ చేయొచ్చు. అక్కడి నుంచి పెద్ద దూరం లేదు, మనకు సిఐఎస్ కంట్రీస్ అన్ని ఉన్నాయి, తాజికిస్తాన్ ఇవన్నీ పైనే ఉన్నాయి. సిపిఈసి మీద కన్నేసి ఉంచొచ్చు, చాలా ఉన్నాయి, వాళ్ళకి అవసరం అవుతుంది. అది బలూచిస్తాన్ దాన్ని ఇండిపెండెంట్ దేశంగా తయారు చేసి ఆ దేశం వాళ్ళకు అధీనంగా ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి దాన్ని ఇండిపెండెంట్ గా తయారు చేస్తే అమెరికాకి ఏంటి లాభం? వాళ్ళకి కావాల్సినవన్నీ పాకిస్తానే వాళ్ళకి ప్లేట్ లో పెట్టి, మీరు ఇందాక చెప్పినట్టు ప్లేట్ లో పెట్టి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు కొత్త బలూచిస్తాన్ తయారు చేసిన అవసరం ఏముంది అమెరికాకు? ఇది అర్థం చేసుకోవాలి. వాగర్ పోర్ట్ చైనాకి ఇస్తే అక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉన్న పశ్చిమీ పోర్ట్ ని అమెరికాకి ఇచ్చింది పాకిస్తాన్. ఈ రోజు ఆల్రెడీ ఇరాన్ మీద జరుగుతున్నటువంటి ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించి బలూచిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకుంటుంది అమెరికా. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ మనకు అరేబియన్ సీలో ఉంది, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో వెళ్ళడానికి భయపడుతున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇరాన్ మీద దాడి చేయాలంటే వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వీళ్ళు ఎప్పుడు కొడతారో తెలియదు, భయంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి బలూచిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకుంటారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఫర్దోలో వాళ్ళు బంకర్ బస్టర్ బాంబ్ వేసినప్పుడు కూడా, గత సంవత్సరం జూన్ లో 12 రోజుల యుద్ధంలో బాంబ్ వేసినప్పుడు కూడా బలూచి ఎయిర్ స్పేస్ వాడుతున్నారు. సో కంప్లీట్ గా వాళ్ళకి పాకిస్తాన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కదా, మరి కొత్త ఇండిపెండెంట్ బలూచిస్తాన్ కి వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? సేమ్ థింగ్ మనకు చైనా కూడా అదే పరిస్థితి. సిపిఈసి ఉంది వాళ్ళకి. సిపిఈసి ఒక ఇండిపెండెంట్ బలూచిస్తాన్ పెట్టుకుంటే రేపు పాకిస్తాన్ అంతకంటే పైకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వదు కదా. ఒక్కో బార్డర్ పోర్ట్ పెట్టుకొని ఏం చేస్తుంది చైనా? అక్కడి నుంచి వాళ్ళకి మొత్తం కనెక్షన్ కావాలి కదా వాళ్ళకు. మనకు పిఓజేకే మనది ఏదైతే ఉందో అక్కడి నుంచి గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి వాళ్ళు వెళ్ళి కష్గర్ వెళ్ళాలి. కష్గర్ నుంచి మళ్ళీ వాళ్ళు మన భూభాగం వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి అక్సై చిన్ గుండా వెళ్తే గానీ వాళ్ళు మిగతా తీసుకెళ్ళలేరు. ఉత్త బార్డర్ పెట్టుకుంటే కానీ అది సిపిసి వేస్ట్. అది కాబట్టి ఉత్త బలూచిస్తాన్ ఇండిపెండెంట్ బలూచిస్తాన్ అంటే చైనాకి ఎందుకు పనికిరాదు? అది చైనాకు అమెరికాకి ఇద్దరు పనికిరానప్పుడు దాన్ని ఎందుకు ఎవరు రికగ్నైజ్ చేస్తారు? ఇలా రికగ్నైజ్ చేయని దేశాలు కుప్పలు ఉన్నాయి. మనకు ఎవరి పార్టీ వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారు. ఇటువంటి కొత్త కాదు. బలూచిస్తాన్ కి ఒక క్యాబినెట్ ఇన్ ఎగ్జైల్ ఉంది ఆల్రెడీ. దానికి ప్రెసిడెంట్ తాను ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేసుకున్నటువంటి ఒక మహిళ ఉన్నారు, డాక్టర్ నైలా కాద్రీ బలోచ్. నేను ఆవిడ ఇంటర్వ్యూ కూడా చేశాను, ఆవిడ తోటి నేను ఇది వెబినార్ కూడా చేశాను కదా. సో ఆవిడ ఆల్రెడీ క్యాబినెట్ డిక్లేర్ చేసింది, కెనడాలో కూర్చొని ఆవిడ. ఒక సంవత్సరంన్నర క్రితం భారతదేశానికి కూడా వచ్చింది. మన ప్రభుత్వం ఆవిడని రికగ్నైజ్ చేయలేదు, ఆవిడకి ఎవరు కలవదు. ఇన్ఫాక్ట్ బలూచీలు వాళ్ళు కోరుకుంటున్నారు భారతదేశం సపోర్ట్ చేయాలి. అన్ఫార్చునేట్గా మనం ఏం సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు.
ఇప్పుడు చూస్తే కనుక మన చిదంబరం గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మన దేశంలో చాలా దాడులు అవన్నీ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పాలని చెప్పి ఆయన అప్పుడు బలూచీలకు సపోర్ట్ చేశారు. బలూచీలు అప్పుడు రెచ్చిపోయి వీళ్ళని పాకిస్తాన్ బాగా కొట్టారు. ఆ రోజు ఈ రోజు దాకా మళ్ళీ మనం వాళ్ళని సపోర్ట్ చేయలేము. వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని సపోర్ట్ చేయను. పాకిస్తాన్ ఏం చేసింది, వీళ్ళని భారతీయ ఏజెంట్ గా చిత్రీకరిస్తారు. ఫిత్నల్ హిందుస్థాన్ అని చెప్పి వాళ్ళు పేరు పెట్టారు. ఫిత్నల్ ఖ్వార్జా అన్నది వాళ్ళ ఖురాన్ లో ఉంటుంది. మనకు వాళ్ళ ప్రాఫిట్ కానీ వాళ్ళ ముస్లింస్ యుద్ధానికి పెడుతుంటే కొంతమంది ముస్లింస్ యుద్ధం చేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళని ఫిత్నల్ ఖ్వార్జా అని పిలిచారు. అటువంటి పదాన్ని వాడి ఫిత్నల్ హిందుస్థాన్ అని వీళ్ళకి పేరు పెట్టారు. విఎల్ఏకి వీళ్ళందరి పేర్లు పెట్టారు. కాబట్టి వీళ్ళు కాఫీర్ల సపోర్ట్ తో నడిపిస్తున్నారని చెప్పి ఒక నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారతదేశం సపోర్ట్ చేయట్లేదు, చైనా సపోర్ట్ చేయట్లేదు, అమెరికా సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు కూటములు ఉన్నాయి కాబట్టి గల్ఫ్ దేశం ఏది సపోర్ట్ చేయదు. ఇంకా మరి బలూచిస్తాన్ రికగ్నైజ్ చేసేది ఎవరు? సొమాలి ల్యాండ్ వాళ్ళు మేము వేరే దేశం ప్రకటించుకున్నారు. ఒక ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసింది, ఇంకెవరు రికగ్నైజ్ చేయలేదు. పాలెస్టైన్ పోనీ ఇంకో ఎక్స్టెండ్ తీసుకుందాం, పాలెస్టైన్ తీసుకుందాం. పాలెస్టైన్ ని 100 పైచీలకు దేశాలు రికగ్నైజ్ చేసింది. దానివల్ల ఏమైనా పాలెస్టైన్ లాభం వచ్చిందా? ఈరోజు వాళ్ళ బడ్జెట్ కానీ, వాళ్ళ కరెన్సీ కానీ, వాళ్ళ సెక్యూరిటీ కానీ, వాళ్ళ ఇంటర్నేషనల్ బార్డర్స్ కానీ అన్ని ఇజ్రాయెల్ చేతిలో ఉన్నాయి. ఇజ్రాయెల్ అమెరికాకి రికగ్నైజ్ చేసేంత వరకు కూడా మీరు అసర్ అరాఫత్ పిలిచి ఇందిరాగాంధీ అవార్డు ఇస్తారా, ఇంకో గాంధీ అవార్డు ఇస్తారా? దానివల్ల ఏం లాభం ఉంది? ఏం లాభం లేదు కదా. కాబట్టి బలూచిస్తాన్కి ఇండిపెండెన్స్ వాళ్ళు ఎంత ప్రకటించుకున్నా దానివల్ల వాళ్ళకి ఏమీ ఒరిగేది లేదు. ఈ పవర్ఫుల్ దేశాలు దాన్ని రికగ్నైజ్ చేయడము, దానివల్ల వీళ్ళకి ఏమైనా లాభం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే దానికి ఒక పరిపథం ఉంటుంది. లేకపోతే దానికి ఎటువంటి ఇండిపెండెన్స్ రైట్ గిరిధర్ గారు. ఓకే, మా శాంశరావు గారు ఇక్కడ గుడికన్ను మూసినా తెలిసిన ఒకటి అన్నట్టు నిజంగా బలూచిస్తాన్ని ఐడెంటిఫై చేసి, అంటే దాన్ని గుర్తించి రికగ్నైజ్ చేసి ఒక స్వతంత్ర దేశంగా ఎన్ని దేశాలు ముందుకు వచ్చే అవకాశం? ఎందుకంటే మనం గనక గుర్తు చేసుకుంటే an year ago they wrote letters to United Nations Organization and as well ప్రధానమంత్రి మోదీ గారిని కూడా అడ్రస్ చేస్తూ బిఎల్ఏ ఒక లెటర్ రాసింది. మా జెండా ఇది, మా ఎజెండా ఇది, మమ్మల్ని గుర్తించండి అని. ఇన్ఫ్యాక్ట్ బిఎల్ఏ సానుభూతి పరులు కానీ లేకపోతే వారికి బలమైన మద్దతుదారులు కానీ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, రాజస్థాన్లో కూడా ఉన్నట్టు